తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం జూన్ 2న పురస్కరించుకొని తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం ఒక వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. అదే రాజీవ్ యువ వికాసం. నిరుద్యోగ యువతకు ఆర్థిక చేయూతనిచ్చి వారిని స్వయం ఉపాధి దిశగా ప్రోత్సహించే లక్ష్యంతో ఈ పథకాన్ని ప్రారంభించనున్నారు. జూన్ 2వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా ఈ పథకం ప్రారంభం కానుంది. మొదటి దశలో ఈ పథకానికి ఎంపికైన లబ్ధిదారులకు జూన్ 2వ తేదీ నుంచి జూన్ 9వ తేదీ వరకు రుణ మంజూరు పత్రాలను అందజేయనున్నారు. ఆ తర్వాత జూన్ 10 నుంచి 15 వరకు జిల్లా మరియు నియోజకవర్గ స్థాయిలో ఎంపికైన లబ్ధిదారులకు శిక్షణ కార్యక్రమాలు నిర్వహించబడతాయి. వారు ఎంచుకున్న రంగంలో నైపుణ్యాలను మెరుగుపరచుకోవడానికి ఈ శిక్షణ ఎంతగానో ఉపయోగపడుతుంది. అనంతరం జూన్ 16వ తేదీ నుంచి ఉపాధి యూనిట్ల ప్రారంభోత్సవాలకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ పథకం ముఖ్యంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాలకు చెందిన యువతను లక్ష్యంగా చేసుకుంది. వ్యాపార ఆలోచనలున్న, పెట్టుబడి సహాయం లేక వెనుకబడిన లక్షలాది మంది యువకులకు అండగా నిలవాలంటూ రేవంత్ రెడ్డి నేతృత్వంలోని తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం ఈ పథకాన్ని ప్రవేశపెట్టింది. ఈ పథకానికి అనూహ్యమైన స్పందన లభించింది. ఏకంగా 16.22 లక్షల మంది తమ వ్యాపార ఆలోచనలకు సబ్సిడీతో కూడిన పెట్టుబడి సహాయం కోసం దరఖాస్తు చేసుకున్నారు. ఈ ఏడాదికి గాను ప్రభుత్వం 5 లక్షల మంది అర్హులను ఎంపిక చేయాలంటూ నిర్ణయించింది. దీనికోసం 6,250 కోట్ల రూపాయల నిధులను కేటాయించింది. మొదటి విడతలో జూన్ 2న ₹1,00,000 యూనిట్లకు సంబంధించిన ప్రొసీడింగ్స్ అందజేయనున్నారు. ఆర్థిక సహాయం విషయానికి వస్తే ₹50,000 వరకు 100%, ₹1,00,000 వరకు 90%, ₹2,00,000 వరకు 80%, ₹4,00,000 వరకు 70% రాయితీ కింద రుణాలు మంజూరు చేయబడతాయి. కాగా ఈ పథకం పేరు పట్ల బీఆర్ఎస్ పార్టీ నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు. తెలంగాణకు రాజీవ్ గాంధీకి సంబంధం ఏంటంటూ ప్రశ్నిస్తూ పథకం పేరును మార్చాలంటూ డిమాండ్ చేస్తున్నారు. తెలంగాణ అమరవీరులైన శ్రీకాంతాచారి, యాదిరెడ్డి లేదా కాళోజీ, పివి నరసింహారావు వంటి మహనీయుల పేర్లను పెట్టాలంటూ బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత డిమాండ్ చేస్తున్నారు.